ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. నమస్కారం. అమావాస్య తిథి. ప్రతి అమావాస్య కూడా విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. అమావాస్య మంచిగా కలిగిస్తుందండి. నీలో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తాన్ని తీసివేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. దాదాపుగా మనకి ఈ రావి చెట్టు, అలాగే ఈ కొన్ని వృక్షాలని, అంటే ఇప్పుడు జమ్మి చెట్టు కానీ రావి చెట్టు కానీ, ఇవి మనం రెగ్యులర్గా ముట్టుకోకూడదు. అలాగే ఉసిరి చెట్టు కూడా రెగ్యులర్గా ముట్టుకోవడానికి లేదు. అవి కొన్ని నియమిత పద్ధతి ఆ తిథులను ముట్టుకోవాలి. ఆ విషయాన్ని బాగా గమనించుకోండి మీరు. అంటే శనివారము, దశమి, ఏకాదశి తిథులలోనూ, వారంలో శనివారము, ఇంకొక బుధవారం మాత్రమే ఈ యొక్క చెట్లను ముట్టుకోవాలి. ప్రతిరోజు చెట్టును ముట్టుకోవద్దు. రావి చెట్టు ఇంకా విశేషం. అశ్వత్థ వృక్షాన్ని అలా మనం ముట్టుకోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవద్దు. దానికి శనివారమే విశేషం. మిగతా రోజుల్లో ముట్టుకుంటే శాపం తగులుతుంది మనకి. శనివారం స్పర్శ మంచిది. రావి చెట్టు స్పర్శ, అలాగే మర్రి చెట్టు కూడా, జమ్మి చెట్టు కూడా. కాబట్టి ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేసేవి కావు. ఏదో గుళ్ళో ఉంది చెట్టు అని చెప్పి చెట్టు చుట్టూ తిరిగి చెట్టుని ముట్టుకొని ఏదో బ్రహ్మాండంలాగా ముందులు పెట్టి దండం పెట్టేది కాదండి. దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది. ఆ రోజున ఆ యొక్క రావి వృక్షంలో శనివారం రోజున కృష్ణ పరమాత్ముడు దాంట్లో ఆసీనుడై, విష్ణుమూర్తి ఆసీనుడై ఉంటాడు. మిగతా రోజుల్లో రాక్షసుల ఆసీనత ఉంటుంది. కాబట్టి మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు. ఇది విషయం తెలుసుకోవాలి ఫస్ట్. అలాగే కార్తీక మాస అమావాస్య ఇంకా విశేషం ఏంటి తెలుసా? సర్వపాప ప్రశమనాన్ని పొందుకునేటువంటి ఉత్తమ మాసం కార్తీక మాసం. కాబట్టి ఈ కార్తీక మాసంలో అమావాస్య రోజు ఇంకా విశేషమైంది మనకి. మొన్న మనం మాస శివరాత్రి గురించి చెప్పుకున్నాం, అభిషేకాలు చేసుకున్నాం, హోమాలు చేసుకున్నాం. చాలామంది భక్తులు చాలామంది మనకి వచ్చారు. దాదాపుగా మనము ఈ శ్రీశైలంలో చేసినటువంటి ఈ యాగం కూడా అద్భుతమైనటువంటి యాగం. తప్పకుండా మీరందరూ అటువంటి యాగంలో పాలు పంచుకుంటే ఇంకా మంచిది. అటువంటి యాగ సంపన్నత కూడా పొందుకొని మనం ఆనందమైన జీవనాన్ని పొందుకుంటాం. ఈరోజు ముఖ్యంగా ఈ అమావాస్య తిథి దేనికి ఉన్నతమైనది, ఏమిటి ప్రశస్తం అంటే సముద్ర స్నాన విధి, నదీ స్నాన విధి, మృత్తికా స్నాన విధి. మనము మృత్తిక అంటే మట్టి, నది దగ్గర కానీ అలాగే సముద్రంలో ఉన్నటువంటి మట్టి కానీ కాస్త లోతు వెళ్ళి ఆ మట్టి తీసుకొని మట్టిని ఒంటికి పట్టించుకొని నమస్కారం చేసి ఒకసారి మునిగి, మళ్ళీ మనం గంగమ్మ తల్లిని, సముద్రుడిని నమస్కరించి మళ్ళీ మునిగి, సమస్త పాపకర్మ నిర్ముక్తి కోసం అని మళ్ళీ మునిగి, ఆ 4వ సారి లేచి అంటే 3 సార్లు మునిగిన తర్వాత 4వ సారి మునిగి లేచి కాసింత నీళ్లు తీసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వండి. నాయన, సర్వకాలములందు ఉన్నటువంటి నీవే. అంటే మనం చేసేటువంటి ప్రతి పాప పుణ్యకర్మలకు సాక్షిభూతుడు సూర్యుడే. సూర్యుడికి అస్తమయమేం లేదు, మనకు కనపడడంతే. ఆయన ఎప్పుడూ 24 గంటలు లేచి ఉంటాడు, 24 గంటలు చంద్రుడు లేచే ఉంటారు. ఒకవైపున సూర్యుడు అస్తమిస్తాడు, ఒకవైపున చంద్రుడు అస్తమిస్తుంటాడు. కాబట్టి మనకి సూర్యచంద్రుడు రాత్రి పగలు ఏర్పడతాయి. అటువంటి సూర్యునికి సమస్తమైనటువంటి పుణ్యకర్మను చేయగలిగే శక్తిని నాకు ఇమ్మని చెప్పేసి సముద్ర స్నానం చేసి అలా నీళ్లు అర్ఘ్యాన్ని ఇవ్వాలి సూర్య భగవానుడికి. అలాగే ఈశ్వర ప్రీతి కొరకు సైకతలింగం ఏర్పరచుకొని అక్కడ మనం అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సముద్ర స్నానం విశేషమైంది. ఈ సముద్ర స్నానం కూడా పౌర్ణమి అమావాస్యలందే చేయాలి. అలాగే లోతుకు వెళ్ళొద్దండి. ఏమండి, పౌర్ణమి అమావాస్యలలో సముద్రం ఉప్పొంగుతుంది కదా, ఎలా స్నానం చేస్తారు? కాస్త ఉపశమనంగా ఉన్నప్పుడు వెళ్ళి గబక్కన మునిగాలి తప్ప ఈతలు గుడ్డానికి, ఆహ్లాదం గుడ్డానికి కాదండి. ఆ యొక్క అలలు లాక్కుపోతాయి. కాబట్టి మీరు గబగబా వెళ్ళి ఆ ఒడ్డున టకటగా స్నానం చేసి మళ్ళీ వచ్చేసి నమస్కారం చేసుకొని కాస్త దూరంగా కూర్చొని సైకతలింగం ఏర్పాటు చేసుకొని అభిషేకం చేసుకుంటే ఇంకా విశేషం. ఇది నదీ స్నానం కూడా చేయవచ్చు. నదీ స్నానం కూడా అటువంటి పుణ్యప్రదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి కార్తీక మాసంలో అమావాస్య రోజు మనం చేసేటువంటి నదీ స్నానం, సముద్ర స్నానం అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. 20వ తేదీ మనకి గురువారం రోజున ఈ యొక్క కార్తీక అమావాస్య రాబోతుంది. కాబట్టి
ఈ కార్తీక అమావాస్య రోజున మీరందరూ కూడా తప్పకుండా స్వామివారికి ప్రీతి కొరకు, అంటే ఈశ్వర ప్రీతి కొరకు, కార్తీక దామోదర ప్రీతి కొరకు నది స్నానం. నది దగ్గర అయితే మనకి మట్టి ఉంటుంది, ఆ ఒడ్డు ఉన్నటువంటి మట్టి అంటారు కదా, ఆ మట్టిని శుభ్రంగా ఒంటికి రాసుకొని, సబ్బు పెట్టుకోకండి, షాంపూలు పెట్టకండి, జలాన్ని కలుషితం చేయకండి, ఆ మట్టిని ఒంటికి పెట్టుకొని సమస్త పాప విముక్తి కొరకు, సమస్త రోగ నాశనం కొరకు ఈ నది పుణ్యనది స్నానం ఆచరిస్తున్నానని ఆ గంగమ్మకి నమస్కరించుకొని ఆ నదిలో 3 మునుగులు మునిగి ఒళ్ళంతా గట్టిగా రుద్దుకొని 3 మునుగులు మునిగి అక్కడ కూడా మళ్ళీ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి బయటికి వచ్చేసి అక్కడ మనము పుట్టమనితో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని, సైకతలింగం ఏర్పాటు చేసుకొని, పార్థివలింగం ఏర్పాటు చేసుకొని, పార్థివలింగానికి పంచామృతంతో కానీ లేదా జలముతో కానీ మీకు ఇష్టమైనటువంటి పదార్థముల చేత, అంటే సత్పదార్థములు ఇష్టమైనటువంటి అడ్డమైన వేయకండి, మనకి కన్నప్ప వేశాడుగా నేను కూడా వేయొచ్చాను అడగండి, అటువంటి పిచ్చి పిచ్చివి కాకుండా స్వామివారికి ఇష్టమైనటువంటివి లేదా జలము అభిషేకం చేసి ఆ స్వామివారిని మళ్ళీ ఆ శివలింగం అభిషేకం అయిన తర్వాత ఆ శివలింగాన్ని అదే గంగమ్మ ఒడిలో చేర్చే ప్రయత్నం చేయండి. అలా చేసిన వారికి సమస్త శుభయోగాలు ఉంటాయి తప్పకుండా. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? దీనికైనా వేలు ఖర్చు పెడుతున్నారా? ఒకవేళ మీకు మంత్రోక్తంగా చేయాలనుకున్నారు, బ్రాహ్మణి పిలుచుకోండి, అవుతుంది, 4-5 ఖర్చు అవుతుంది. పదార్థాలకి బ్రాహ్మడికి దక్షిణకి 10,000 ఖర్చు అవుతుంది, 5,000 ఖర్చు అవుతుంది. ఇవ్వగలిగితే ఇవ్వండి. లేదు ఆ శివలింగం తయారు చేసుకుని మీరే శివాయ నమః శివాయ నమః 105 సార్లు చెప్పుకొని మీరే శివలింగం మీద నీళ్లు పోసి, బిల్వం పెట్టి, విభూతి పెట్టి, ధూపం ఇచ్చి, నైవేద్యం పెట్టి, మంగళహారతి చేసి, నమస్కారం చేసి, ప్రదక్షిణ నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ స్వామి నీళ్ళలో వదిలేసేయండి. మీకు తోచినటువంటి నామములతో ఆయన అర్చన చేయండి. శివాయ నమః, భవాయ నమః, స్థితికంఠాయ నమః, నీలకంఠాయ నమః, మహాదేవాయ నమః, ఇలా ఆయనకి మీకు నోటికి వచ్చినటువంటి శివనామములతో ఆయన పూజించండి. అలాగే పూజానంతరము విష్ణుస్మరణ చేయండి. నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ, విష్ణవే ప్రభ విష్ణవే, ఇలా విష్ణు స్తోత్రం పఠిస్తే శివుడికి చాలా ఇష్టం. అలాగే బిల్వదళార్చన చేయడం, దమనం, స్వామివారికి దమనం పెట్టాలి. వాళ్ళ ఈ అమావాస్య రోజు స్వామివారికి దమనము కానీ మరువము కానీ స్వామికి సమర్పణ చేస్తే అత్యంత ప్రీతి ఆయనకి. అది పెట్టి స్వామిని పూజించిన వారికి అదృష్ట యుగము, ఆనంద యుగము, ఐశ్వర్యం తప్పకుండా కలుగుతుంది. ఆ స్వామి భోళాశంకరుని పూజించిన వారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా శంకర పాహిమాం పాహిమం అన్న వారికి ఆయన ఇచ్చేటువంటి అదృష్టము, ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యము మనము చెప్పతరము కాదు. అదే మీరు తప్పకుండా చేసి ఈశ్వర ఆరాధన చేస్తూ విష్ణు స్తోత్రము చేసిన వారికి దానం ఏదైనా సరే అవతలి వ్యక్తికి పనికి వచ్చేటువంటి దానం ఇవ్వగలిగితే తీసుకున్నవాడు యోగ్యుడై ఉండాలి. అలాంటి వ్యక్తులకి మనము వస్త్ర, భోజన, చెప్పులు, గొడుగు, దుప్పటి, దీపము, బియ్యము, కూరగాయలు, మనకి అవతలి పనికొచ్చేటువంటి ప్రతి వస్తువుని దానం ఇవ్వచ్చు. సువర్ణ దానం, రజిత దానం, ధాన్యదానం, అలాగే హిరణ్యదానం, ఇలా అనేక దానాలు నీకు తోచినంతవరకు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. అద్భుతం, అమోఘం, ఆనందకరమైన శుభజీవనం ఉంటుంది. ఇలా మనకి ఈ యొక్క అమావాస్య పౌర్ణమిలలో సముద్ర స్నానం, నదీ స్నానం, అలాగే ఎక్కడ రావి వృక్షం కనబడితే అశ్వత్థ వృక్షానికి మీరు 4 దారాలు చుట్టి, అంటే 4 వరుసల దారం చుట్టి మీ సంతాన వృద్ధి, వంశాభివృద్ధి కలగాలని, అఖండమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని మీరు నమస్కరించి ఆ యొక్క రావి చెట్టులో విష్ణుమూర్తిని స్మరణ చేసుకుంటూ ఆ రావి చెట్టు కింద ఒక 5 దీపాలు వెలిగించిన వారికి అదృష్ట యోగము, ఆనంద యోగం కలుగుతుంది. ఇలా ఎవరైతే ఈ సముద్ర స్నానాన్ని అమావాస్య రోజు చేస్తున్నారో వారందరికీ కూడా ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం ఉండాలని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకుంటారని అందరికీ తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మరి ఇలాంటి అనేకమైనటువంటి విషయ సంపద మీకు అందించినందుకు మీరు మీ యొక్క స్నేహితుల చేత ఒక్కొక్కరు 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి విషయం తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.